దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మరి మూడో వారంలో మనం ఉన్నాం. 3 వారాలు అవుతుంది మనము ఈ శిష్యోత్తము అనే కార్యక్రమంలో, మరి డిసైపుల్షిప్ అనే కార్యక్రమంలో మనము ఉంటున్నాం కనుక మరి దేవునికి మహిమ చెల్లించుకుందాం. గత 2 వారాలు కూడా దేవునికి మహిమకరంగా చక్కగా జరిగింది కార్యక్రమం కనుక దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఈ సమయంలో మరి మనము ఈరోజు నేను చెప్పాలనుకునేది ఏంటంటే ద కాన్సెప్ట్ ఆఫ్ డిసైపుల్షిప్. ద కాన్సెప్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అంటే శిష్యత్వం యొక్క భావన. శిష్యత్వం యొక్క భావన. మనము శిష్యత్వం గురించి మనము మరి నేర్చుకుంటున్నాం కనుక ప్రభువు చెప్పిన రీతిగా మరి మీరు వెళ్ళి సమస్త జనులకు సువార్త ప్రకటించి సమస్త జనులు ఏం చేయమన్నాడు? శిష్యులుగా చేయమన్నాడు కదా. శిష్యులుగా చేయమని చెప్పేసి ఏమన్నాడు? ఇంకా మరి వాళ్ళకి బాప్టిజం ఇచ్చి, అంతేకాకుండా ఇంకేమన్నాడు? నేనేమేమి మీకు చెప్పినానో నేర్పించినానో వాళ్ళకి మీరు బోధించండి అన్నాడు కనుక మరి ఈ విధంగా మరి మనము ప్రభు యొక్క మాటలు నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. శిష్యత్వం యొక్క భావము లేక భావన. లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుకుందాం. లూక్ 5:27. లూకా సువార్తలో 5వ అధ్యాయము 27వ వచనం. అది చదువుతా. After this, he went out and saw the tax collector named Levi sitting at the tax booth, and he said to him, "Follow me." And leaving everything, he rose and followed him. సరే, ఇక్కడ ప్రభు మరి తన సేవ మొదలుపెట్టినప్పుడు తన శిష్యులను మొదట ఏం చేసినాడు? మరి ఎంచుకున్నాడు కదా. శిష్యులను మరి పిలుచుకున్నాడు. ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే 27వ వచనం చదువుకుంటున్నాము. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుండి యుండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాను. కనుక ఇక్కడ ఏం చూస్తున్నామంటే మనము యేసు ప్రభు మరి తన శిష్యులను మరి ఎన్నుకున్నప్పుడు మరి తను ఒక్కొక్కరిని పిలుచుకున్నప్పుడు మరి తను మరి వాళ్ళకి చెప్పి మరి వాళ్ళని పిలుచుకున్నట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ మరి లేవి అంటే మత్తయి అన్నమాట. లేవి అంటే ఎవరు? మత్తయి కదా. మత్తయి సువార్త రాసిన మత్తయి అన్నమాట. ఆయనకి లేవి అని కూడా పేరు. అంటే సాధారణంగా వాళ్ళు ఏం పెట్టుకుంటారంటే లేవి అంటే లేవి గోత్రం అన్నమాట. ఇస్రాయేల్ ఎంతమంది? ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు కదా. మరి ఈ లేవి అని పెట్టుకున్నప్పుడు దాని అర్థం ఏంటంటే ఆయన లేవి గోత్రం అన్నమాట. లేవి గోత్రం నుండి వచ్చిన వాడు కనుక మరి యేసుప్రభు ఏమన్నాడు? నన్ను వెంబడించు అన్నాడు. నన్ను వెంబడించు అంటే ఆయన ఏం చేసినాడు? మరి ఆయన యాక్చువల్గా ఎక్కడున్నాడు? డ్యూటీ చేస్తున్నాడు కదా. ఏం చేస్తున్నాడు? సుంకపు గుత్తదారు యొక్క మరి తను డ్యూటీ చేస్తున్నాడు. ఇమ్మీడియట్గా ఏం చేసిండు ఆయన? అది అక్కడి నుంచి అవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు కదా. చక్కగా రాయబడ్డది. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అనే ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా
అతడు సమస్తమును ఏం చేసినంట విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించను. కనుక ఇక్కడ ఏం చూస్తున్నామంటే శిష్యుడు మరి ఏ విధంగా తను ఉంటాడు కదండి, శిష్యుడు. కనుక శిష్యుడు అంటే ఎవరు? మొదటి పాయింట్ ఏంటి? శిష్యుడు అంటే ఎవరు? హూ ఈజ్ ద డిసైపుల్ కదా, హూ ఈజ్ ద డిసైపుల్? శిష్యుడు అనగా ఎవరు? శిష్యుడు అనగా మరి సమర్పించుకొని అనుసరించువాడు. సమర్పించుకొని అనుసరించేవాడు శిష్యుడు కదా. కనుక మరి కమిటెడ్ ఫాలోవర్ శిష్యుడు అంటే ఎవరు? కమిటెడ్ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే సమర్పించుకొని యేసుక్రీస్తును అనుసరించువాడు శిష్యుడు. ఇది మొదటిది. రెండవది ఏంటంటే కమిటెడ్ సరెండర్డ్ సర్వెంట్. రెండవది ఏంటి? సరెండర్డ్ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, లేక సమర్పించుకొని యేసు ప్రభువును వెంబడించు దాసుడు. మొదటిగా ఏం చూసినాము? అనుసరించువాడు. రెండోది దాసుడు కదా. మూడవది ఏంటంటే కమిటెడ్ లెర్నర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే సమర్పించుకొని నేర్చుకునేవాడు కదా. మనం ఎంత ఏ ఏజ్ అయినా కూడా మనము ఇంకా నేర్చుకుంటూనే ఉంటాం కదా. బైబిల్ మనకి ఏజ్ అయినా కూడా మనకి 20 ఏళ్ళైనా పర్లేదు, 40 అయినా పర్లేదు, 70 అయినా పర్లేదు, 80 అయినా పర్లేదు కదా. ఎప్పుడు మనం చదువుకున్నా కూడా బైబిల్ నుంచి మనం ఏం నేర్చుకుంటామో కొత్త విషయాలే నేర్చుకుంటాం కదా. ఎందుకంటే మరి బైబిల్ జీవము గలది కదా. బైబిల్ ఏంటది? జీవము గలది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనం మనం చూస్తాం కదా. మరి దేవుని వాక్యం ఎటువంటిదంటే జీవము గలది కదండి. కనుక మరి ఇక్కడ మనం హూ ఈజ్ అ డిసైపుల్, శిష్యుడు అనగా ఎవరు అనే ఫస్ట్ పాయింట్లో మరి ఏం చూసినాము? 3 మరి ఆన్సర్స్ మనం తెలుసుకున్నాం. ఏంటంటే మొదటిగా సమర్పించుకొని యేసు ప్రభుని అనుసరించువాడు. మొదట ఏం చూస్తున్నాం మనము? సమర్పణ కదా, ఫాలోవర్. రెండవది ఏంటంటే మరి సమర్పించుకొనిన మరి దాసుడు. సమర్పించుకొని యేసు ప్రభుని వెంబడించు దాసుడు. కనుక రెండవది ఏంటి? సరెండర్డ్ సర్వెంట్ కదా. సరెండర్ చేసుకున్నాడు, సమర్పించుకొని యేసు ప్రభుని వెంబడిస్తున్నాడు. మూడోదిగా ఏం చూసినామంటే మనము కమిటెడ్ లెర్నర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కమిటెడ్ లెర్నర్ అంటే కమిటెడ్ స్టూడెంట్ అన్నమాట కదా. మూడోదేంటి? సమర్పించుకొని నేర్చుకొని విద్యార్థి కదా. మనం అనుకోవచ్చు కొన్నిసార్లు మరి నాకు ఇంత వయసు ఉంది, నేను ఇంకా విద్యార్థినా అని చెప్పేసి మనం అనుకోవచ్చు కదా. నాకు పెళ్ళి అయిపోయింది, నాకు పిల్లలు ఉన్నారు, మనమళ్ళు ఉన్నారు, మనమరాలు కూడా ఉన్నారు అని మనం అనుకోవచ్చు. అయినప్పటికీ మనం ఎవరమో దేవుని దృష్టిలో మన పిల్లలమే కదా. దేవుని దృష్టిలో మన పిల్లలం, అందరం పిల్లలు. ఆయనకు మనం అందరము పిల్లలం. ఆయన మనకి తండ్రి. కనుక మనం నేర్చుకునే వాళ్ళం. కనుక మూడోది ఏంటంటే మరి కమిటెడ్ లెర్నర్, కమిటెడ్ స్టూడెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే మరి సమర్పించుకొని మరి యేసు ప్రభు నాకు మరి ఒక నేర్చుకున్నవాడు లేక విద్యార్థి కదా. కనుక ఈ 3 విషయాలు మనం చూసుకుంటున్నాం. రెండో పాయింట్ ఏంటంటే మరి ఒక శిష్యుడు ఏ విధంగా ఉంటాడు కదా. శిష్యుడు ఏ విధంగా ఉంటాడు?
హౌ విల్ ఏ డిసైపుల్ బీ? రెండు పాయింట్ ఏంటి? హౌ విల్ ఏ డిసైపుల్ బీ? ఒక శిష్యుడు ఏ విధంగా ఉంటాడు? లూకా సువార్తలో 6వ అధ్యాయము మరి 40వ వచనం మనం చదువుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయము 40వ వచనం మనము చదువుకుందాం. 6:40 ఆది చదువుతో. A disciple is not above his teacher, but everyone, when he is fully trained, will be like his teacher. Why do you see this speck that is in your brother's eye, but you do not notice the log that is in your own eye? ఇక్కడ ఏం చూస్తున్నాం మనము? 40వ వచనంలో శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు కదా. కనుక రెండో పాయింట్ ఏంటి? శిష్యుడు ఏ విధంగా ఉంటాడు కదా. హౌ విల్ ఏ డిసైపుల్ బీ? దానికి మనం ఏం నేర్చుకుంటున్నామంటే 40వ వచనంలో శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, శిష్యుడు సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వలె ఉండును. శిష్యుడు ఏ విధంగా ఉంటాడంట? బోధకుని వలె ఉంటాడు కదా. కనుక మనం శిష్యులం. ఎవరు శిష్యులం? మనము యేసయ్య శిష్యులం. కనుక మనము యేసయ్యలాగానే ఉండాలన్నమాట. దాని అర్థం ఏమంటున్నాం? మనము ఎవరిలాగా ఉండాలి? మనము యేసు ప్రభు వలె, మన రక్షకుని వలె మనము ఉండాలి. ఎందుకంటే ఆయన మనం రక్షించుకున్నాడు, మన కోసం తన ప్రాణము పెట్టినాడు కదా. మనకి రక్షణనిచ్చి మన జీవితము మార్చేసినాడు కదా. మన జీవితాన్ని ఏం చేసినాడు? మార్చేసినాడు. కనుక మన శిష్యుడు ఎవరి వల్ల ఉండాలి? ద డిసైపుల్ విల్ బీ లైక్ హిస్ టీచర్. శిష్యుడు బోధకుని వలె ఉండును కదా. శిష్యుడు ఏ విధంగా ఉంటాడంట? బోధకుని వలె ఉంటాడు. ఎవరు చెప్పారని మాటలు? యేసుప్రభే చెప్పినాడు కదండి. యేసుప్రభు చెప్పిన మాటలు నేను చెప్తున్నాను కదా. సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వలె ఉండును. కనుక మొదటిగా ఏంటంటే ద డిసైపుల్ విల్ బీ లైక్ హిస్ టీచర్. ఏంటది? శిష్యుడు తన మరి బోధకుని వలె ఉండును. రెండవది ఏంటంటే శిష్యుడు మరి బోధకుని కంటే పెద్ద కాదు కదా. రెండవది శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు అని 40వ వచనంలో యేసుప్రభే చెప్తున్నాడు. ఏమన్నాడు యేసుప్రభు? శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు అంటున్నాడు. కనుక మరి హౌ విల్ ఎ డిసైపుల్ బీ? మొదటిగా ఏంటి? హీ విల్ బీ లైక్ హిస్ టీచర్ కదా. శిష్యుడు ఏ విధంగా ఉంటాడంటే బోధకుని వలె ఉంటాడు. అంతేకాకుండా బోధకుని కంటే అధికుడు కాడు కదా. కొన్నిసార్లు మనం అనుకుంటాం మన కొంత నేర్చుకొని కూడా మనం ఏమంటామంటే నాకు అన్నీ తెలుసు అంటాం కదా. మరి కొద్దిగా మనం నేర్చుకొని అలాగే నాకు అంతే తెలుసు అంటాం. కానీ పిల్లలు మరి వాళ్ళ పాఠాలు నేర్చుకున్నప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ వచ్చినప్పుడు తల్లిదండ్రులు అడుగుతారు, అన్నీ వచ్చినాయా అంటే, నాకు అన్నీ వస్తాయి డాడీ అంటారు. రిజల్ట్స్ వచ్చినప్పుడు పాసో ఫెయిలో దాంట్లో తెలిసిపోతుంది ఎంత అసలు చదువుకుంది కదా. కనుక మనము యేసు ప్రభు కంటే ఎక్కువ కానే కాదు కదా. కనుక శిష్యుడు ఏ విధంగా ఉంటాడంట? ద డిసైపుల్ ఈజ్ నాట్ అబౌవ్ హిస్ టీచర్. ద డిసైపుల్ ఈజ్ నాట్ అబౌవ్ హిస్ టీచర్. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. ఇంకోటి ఏంటి? మూడోది ఏంటంటే ద డిసైపుల్ రిఫ్లెక్ట్స్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మూడోది ఏంటంటే శిష్యుడు తన బోధకుని అంటే తన ప్రభువుని ఏం చేస్తాడు? ప్రతిబింబ చేస్తాడు. అంటే రిఫ్లెక్ట్ కదండి. ఒక అద్దం ఉన్నది, ఒక అద్దంలో ఒక అద్దం ఉంది. దానికి మనం టార్చ్ లైట్ కొడితే ఏమవుతుంది? ఆ లైట్ ఏమవుతుంది? రిఫ్లెక్ట్ అవుతుంది కదా. మనము అద్దం తీసుకొని సూర్యుడిని కొడితే ఏమవుతుంది? ఆ సూర్యుని వెలుగు ఆ అద్దం మీద పడి ఏమవుతుంది? మళ్ళీ అద్దము
అక్కడ ఎక్కడో ఇట్లా అంటే అక్కడో పడుతుంది ఆ వెలుగు. అంటే సూర్యుడు అక్కడ ఉన్నాడా? సూర్యుడు అక్కడ ఉన్నాడు. సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? పైన ఉన్నాడు. సూర్యుడు ఎక్కడ ఉండాలనో అక్కడనే ఉంటాడు. కానీ మన అద్దం తీసుకొని ఇట్లా మనం చూపిస్తే ఏమవుతుంది, అద్దం తీసుకొని మనం ఇటు కొట్టాం అనుకో, ఒక గోడ తట్టు కొడితే గోడ మీద పడ్డది. దాని పవర్ అంటే శిష్యుడు ఏ విధంగా ఉండాలంటే మరి యేసు ప్రభుని మనం రిఫ్లెక్ట్ చేయాలన్నమాట. అంటే యేసు ప్రభు ఏ విధంగా ఉన్నాడో మనం రిఫ్లెక్ట్ చేయాలి. మరి ఏ విధంగా ఈ అద్దంలో మరి ఆ లైట్ రిఫ్లెక్ట్ అవుతుందో అదేవిధంగా మనము మరి అద్దంలో ఏం కావాలి, మనము యేసయ్య యొక్క మరి ఆయన గొప్పతనం మనం ఏం చేయాలి, మనము రిఫ్లెక్ట్ చేయాలి. అంటే ఆయన గురించి కదా, ఆయన జీవితం గురించి, ఆయన ఏ విధంగా ఉన్నాడో అది మనం రిఫ్లెక్ట్ చేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఆ విధంగా ఉండాలి అని మరి మనం నేర్చుకుంటున్నాం. కనుక మూడోది ఏంటంటే శిష్యులు ఏ విధంగా ఉండాలంటే, శిష్యుడు ఏ విధంగా ఉండాలి, శిష్యుడు తన ప్రభువుని ప్రతిబింబ చేయును, అంటే రిఫ్లెక్ట్ చేయును. ద డిసైపుల్ రిఫ్లెక్ట్స్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. కనుక మరి హూ ఈజ్ ద డిసైపుల్, శిష్యుడు ఎవరు అనే మాట నేర్చుకున్నాము. తర్వాత ఏం నేర్చుకున్నాము, శిష్యుడు ఏ విధంగా ఉండాలి అని మనము నేర్చుకున్నాం. తర్వాత మనం చూద్దాము మూడోది ఏంటంటే శిష్యత్వం అనగా ఏమి కదా, శిష్యత్వం అనగా ఏమి, వాట్ ఈజ్ డిసైపుల్షిప్ కదా. డిసైపుల్షిప్ అంటే మరి నేను ఒక అప్లికేషన్ ఫామ్ తయారు చేసి, అయ్యా మీరు దీంట్లో ఫామ్లో సైన్ చేయండి అని చెప్పేసి మీ అందరికి పంచిస్తే అది శిష్యత్వము కాదు కదా. ఒక ఫామ్ తయారు చేసేసి దాంట్లో మీ డీటెయిల్స్ అని పెట్టేసి మీరు సైన్ చేయండి, మీరు శిష్యులు అయిపోయినరు అని చెప్పేసి మీరు సైన్ తీసుకుంటే శిష్యులు అయిపోతారా? కాదు. కనుక శిష్యత్వం అంటే ఏంటి, ఒక ఫామ్ నింపుట కాదు కదా. లేక శిష్యత్వం ఏంటంటే ఒక ఆచారము కాదు కదా. శిష్యత్వం అంటే ఏంటి, ఒక ఆచారము కాదు. ఈ లోకంలో మనం చూస్తాం అనేక మందికి అనేక ఆచారాలు ఉంటాయి కదా, అనేక మతాలకి అనేక ఆచారాలు ఉంటాయి, అనేక దేశాలు అనేక ఆచారాలు ఉంటాయి. సరే, మనం ఎందుకు ఈ మాట చెప్తానంటే ఆచారాలు ఉంటాయి, కానీ యేసు ప్రభు బిడ్డలుగా మనం ఆచారాలకి మనము అవకాశం ఇవ్వటానికి వీల్లేదు. కనుక డిసైపుల్షిప్ ఈజ్ నాట్ ఫిల్లింగ్ ఎ ఫామ్, డిసైపుల్షిప్ ఈజ్ నాట్ ఎ రిచువల్ కదా. డిసైపుల్షిప్ ఈజ్ నాట్ ఎ రిచువల్, ఆచారము కాదు. లేక శిష్యత్వం అంటే ఒక మరి కార్యక్రమం కాదు కదా. మనం దీనికి ఏమని పెట్టుకున్నాం పేరు, డిసైపుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. మనం జస్ట్ పేరు పెట్టుకున్నాం అంతేగాని మరి డిసైపుల్షిప్ అంటే ఏంటి, ఒక ప్రోగ్రామ్ అనేది కాదు. అంటే ఒక ప్రోగ్రామ్ తయారు చేసేసి శిష్యత్వం ప్రోగ్రామ్ అని కాదు కదా, ఒక కార్యక్రమము కాదు. డిసైపుల్షిప్ ఈజ్ నాట్ ఏ ప్రోగ్రామ్. కనుక ఈ విధంగా డిసైపుల్షిప్ అనేది ఏంటి, వాట్ ఈజ్ డిసైపుల్షిప్, శిష్యత్వము అనగా ఏమి. శిష్యత్వం అనగా ఏంటంటే హ్యావింగ్ ఏ రైట్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటే కదా. డిసైపుల్షిప్ మీన్స్ హ్యావింగ్ ఏ రైట్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అనగా శిష్యత్వం అంటే ఏంటంటే యేసు ప్రభుతో ఒక సరి అయిన సంబంధం కలిగి ఉండుట. సంబంధం కదండి. యేసు ప్రభు మనకు ఎవరు, మన రక్షకుడు కదా.
మన కొరకు యేసుప్రభు ఏం చేసినాడు? పరలోకాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వచ్చినాడు? భూలోకానికి వచ్చినాడు కదా. భూలోకానికి వచ్చి మనకేం నేర్పించినాడు కదా? మనకి దేవుని రాజ్యం గురించి అనేక విషయాలు నేర్పించినాడు, అనేక కథలు చెప్పినాడు కదా, అనేక మరి గొప్ప కార్యాలు చేసినాడు, అనేకులను ముట్టి బాగు చేసినాడు, అనేకులను లేపినాడు. ఇవన్నీ ఆయన చేసినాడు కదా. అయితే ఆయన అంత గొప్పవాడు, ఆయన జీవం గలవాడు. ఆయన మన కొరకు ఏం చేసినాడు? ఆయన తన ప్రాణాన్ని అర్పించినాడు. అర్పించి మరి చనిపోయిన తర్వాత 3 దినములు ఎక్కడున్నాడు? ఆయన భూమిలో ఉండి ఆ తర్వాత 3వ దినము ఉదయకాలం ఏం చేసినాడు? ఆయన తిరిగి లేచినాడు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన లేచినాడు. ఆయన లేచి మరి అందరికి కనబడ్డాడు. అంటే ఆయన సజీవుడు కదా, ఆయన సజీవుడు. మరి అటువంటి దేవునికి, అటువంటి ప్రభువునకు మన సంబంధం ఏ విధంగా ఉండాలి కదా, ఏ విధంగా మనము సంబంధం కలిగి ఉండాలి కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక సరి అయిన సంబంధం కలిగి ఉండాలి. అంటే యేసు ప్రభు అంటే మనకి ఏముండాలి? ప్రేమ ఉండాలి కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక యేసు ప్రభు అంటే మనకు ప్రేమ ఉండాలి. యేసు ప్రభు ఒక చోట ఏమంటాడు? మీరు నన్ను ప్రేమిస్తే మీరు నాకు శిష్యులయ్యి ఉందరు అన్నాడు కదా. అంటే మనం ఆయనను ప్రేమిస్తే ఆయనకు శిష్యులం. అంటే శిష్యులు ఏం చేయాలి? యేసు ప్రభుని ప్రేమించాలి కదా. శిష్యులు ఏం చేయాలి? యేసు ప్రభుని ప్రేమించాలి. కనుక శిష్యత్వం అనగా ఏంటంటే మరి హ్యావింగ్ ఎ రైట్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే శిష్యత్వం అంటే ఏంటి? యేసు ప్రభుతో మంచి సంబంధము కలిగి ఉండాలి కదా. కనుక మరి మనం ఆలోచన చేసుకోవచ్చు, మరి మనం మంచి మరి సంబంధం కలిగి ఉన్నామా కదా. యేసు ప్రభు ఏమన్నాడు? నన్ను మీరు ప్రేమిస్తే మీరు నా శిష్యులై ఉందురు అన్నాడు. అంటే మనము యేసు మనం ప్రేమిస్తున్నామా? ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఆయన మన కొరకు అంత కష్టపడ్డందుకు మరి మనం ఏం చేస్తున్నాం కదా. ఇందాక స్వామిదాస్ గారు ప్రార్థన చేసేమన్నాడు? మరి మన మాటల ద్వారా లేదా మన ఈ కూడిక ద్వారా అన్యులు మరి ఏమన్నాడు? వాళ్ళ మనసులో ఏం పడాలా? వాళ్ళ జీవితంలో గింజ విత్తనం పడాలన్నాడు. అది మన ఆలోచన, అది మన జీవితంలో ఏముండాలి అంటే వేరే వాళ్ళు ప్రభుని తెలుసుకోవాలి. ఎవరి ద్వారా? మన ద్వారా. కనుకనే మన జీవితం ఏం కావాలి? రిఫ్లెక్ట్ కావాలి. మన జీవితం ప్రతిబింబాలు. ఏ విధంగా అద్దంలో వెలుగు మన అవతల పడుతుందో అదేవిధంగా మన జీవితం కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి. అంటే వేరే వాళ్ళ మీద మన జీవితం పడ్డప్పుడు, వాళ్ళు చూసినప్పుడు ఈయన యేసు కుమారుడు కదా అని వాళ్ళు అనాలి. మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా కదా. మరి ఈయన యేసు ప్రభు కుమారుడు అని వాళ్ళు చెప్పాలి. కనుక ఆ విధంగా మన జీవితం ఉండాలి. కనుక శిష్యత్వం అనగా ఏమి? శిష్యత్వం అనగా యేసుక్రీస్తుతో సరైన సంబంధము కలిగి ఉండుట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మరి ఈ రిలేషన్షిప్ మనము ఇంకొక మాట మనం చదువుకుందాం. లూకా సువార్త 5:27 మనం చదువుకున్నాం. ఇందాక చదువుకున్నాం కదా. మళ్ళొకసారి చదువుకుందాం. లూకా సువార్త 5:27 ఒకసారి మళ్ళొకసారి చదువుకుందాము. ఏమన్నాడు అక్కడ? 5:27లో నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా కదా, అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాను. కనుక రిలేషన్షిప్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కదా. డిసైపుల్షిప్ అంటే ఏంటి? హ్యావింగ్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. శిష్యత్వం అంటే యేసు ప్రభుతో ఒక మంచి సంబంధము కలిగి ఉండాలి. ఎటువంటి సంబంధం కలిగి ఉండాలి? వెంబడించు వాని
సంబంధం కలిగి ఉండాలి. ఇక్కడ ఎవరి గురించి మనం చదువుకున్నాం ఇందాక? లేవి గురించి, లేక మత్తయి గురించి మనం చదువుకున్నాం. యేసు ప్రభు ఏమన్నాడు? నన్ను వెంబడించంటే ఏం చేసినాడు ఆయన డ్యూటీ వదిలిపెట్టేసి ఏం చేసినాడు? వెంబడించి పోతూనే ఉన్నాడు. యేసు ప్రభుతో పోతూనే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుకనే మరి యేసు ప్రభుని వెంబడించి మరి ఆయన ఎంతో గొప్ప సేవ చేసినాడు. ఆ యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన కూడా గొప్ప సేవ చేసినాడు. మత్తయి సువార్త రాసినాడు కదా, మత్తయి సువార్తను రాసినాడు. కనుక మరి ఫాలోవర్, మన రిలేషన్షిప్స్ ఏ విధంగా ఉండాలి? మొదటిగా we should be a good follower of the Lord Jesus Christ కదా. ప్రభువునకు ఆ ప్రభువును మంచిగా మనము వెంబడించే వారిగా మనం ఉండాలి. లేక ఇంకొక మాట ఏమంటారు వెంబడించే వారిని? అనుచరులు కదా, అనుచరులు అంటారు. ప్రభువునకు మనము అనుచరులుగా ఉండాలి. we should be followers of the Lord Jesus Christ. ఆ తర్వాత మనం చూద్దాము. రెండవది ఏంటంటే we should be the servant. మన సంబంధం ఏ విషయం మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం? మనము రిలేషన్షిప్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఏ విధంగా ఉండాలి? మనము అనుచరులుగా ఉండాలి. మొదటిగా ఫాలోవర్, అనుచరులుగా మనం ఉండాలి. రెండవది ఏంటంటే మనము ఆయనకి దాసులుగా ఉండాలి. ఎందుకంటే ఆయన మన యజమాని, ఈజ్ అవర్ మాస్టర్ కదా. ఆయన మాస్టర్, మనం స్లేవ్ కదా. ఆయన యజమాని, మనము దాసులం. కనుక మరి ఆ విధంగా మనము హీఈస్ ద లీడర్, వీఆర్ ద ఫాలోవర్. హీఈస్ ద సేవియర్, వీఆర్ ద ఫాలోవర్ కదా. ఆయన మనల్ని నడిపించువాడు కదా. ఆయన మనల్ని నడిపించువాడు, మనము ఆయన అనుచరులం. ఆయన మన యజమాని, మనము ఆయన దాసులం కదా. మూడోది ఏంటంటే, మూడో రిలేషన్షిప్ ఎటువంటిదంటే స్టూడెంట్ అండ్ హిస్ టీచర్. మూడోది ఏంటి? స్టూడెంట్ అండ్ హిస్ టీచర్, లేక బోధకుడు మరియు శిష్యుడు. కనుక మరి ఈ విధంగా మనము ఉండాలి కదా. మన రిలేషన్షిప్ యేసు ప్రభుతో ఏ విధంగా ఉండాలి? ఫాలోవర్గా ఉండాలి. వీ షుడ్ ఆల్వేస్ ఫాలో. ఈరోజు మనం ఫాలో చేసి రేపు ఆయన మర్చిపోద్దు కదా. ఒకరోజు మనం యేసు ప్రభుని వెంబడించి ఇంకొక రోజు మన ఫ్రెండ్ అంటాడు, అరే మనం ఇక్కడ పోదాము, అక్కడ పోదాం అంటాడు కదా. లేక మనకు తెలిసిన వాళ్ళు బంధువులు ఏమంటారంటే, ఈ ఆదివారం ఇక్కడ మా పని ఉంది, మనం అక్కడ పోవాలని మన బంధువులు ఫోన్ చేసి చెప్తారు. మనం ఏం చేస్తాము? ఇక మన చర్చి మానేసేసి వెళ్ళిపోతాం. అంటే మనం ఎవరిని ఫాలో చేస్తున్నాము కదా? యేసయ్యని అంటే విడిచిపెట్టేస్తున్నాము కదా. మనం యేసయ్యని వెంబడించాలి. కనుక మన జీవితంలో వీఆర్ ఫస్ట్ ఫాలోవర్స్, దెన్ వీఆర్ సెకండ్ వీఆర్ సర్వెంట్. అంటే యేసు ప్రభు చెప్పినట్టు మనం దాసులము కనుక ఆయన చెప్పినట్టు చేయాలి. ఆయన చెప్పినట్టు చేస్తే మనకి ఏమొస్తుంది బిరుదు? బలా నమ్మకమైన మంచి దాసుడా కదా. ఆయన వెంబడిస్తూ ఆయనకు లోబడి జీవిస్తే మనకి ఏం బిరుదిస్తాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా. ఈ మాట ఎవరన్నారు? యేసు ప్రభు అన్నాడు కదా. యేసు ప్రభు చెప్పినాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఒక వ్యక్తితో చెప్తాడు యేసయ్య. అది మనం సంపాదించుకోవాలి కదా. మూడవది ఏంటంటే విద్యార్థి లేక నేర్చుకునేవాడు బోధకుడు నేర్చుకునేవాడు. కనుక అటువంటి రిలేషన్షిప్ మనం కలిగి ఉండాలి. కనుక ఎటువంటి రిలేషన్షిప్? మూడోది ఏంటంటే ఎ స్టూడెంట్ టు హిస్ టీచర్, బోధకునికి విద్యార్థికి ఉన్న సంబంధం. కనుక ఈ సంబంధం మనం కలిగి ఉండాలని చెప్పేసి మనము నేర్చుకుంటున్నాం. మరి ఈ సమయంలో మనము మత్తయి సువార్తలో మరి ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్తలో 11వ అధ్యాయము
మరి 28, 29 చదువుకుందాం. హీబ్రూస్ మరి మాథ్యూస్ చాప్టర్ 11 వర్సెస్ 28 and 29. మాథ్యూ చాప్టర్ మత్తయి సువార్త 11, 28, 29. ఏమంటాడు అక్కడ? కమ్ టు మీ అంటాడు కదా. ఆల్ యూ హూ లేబర్ అండ్ ఆర్ హెవీ లేడన్ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్. తర్వాత టేక్ మై యోక్ అపాన్ యూ అండ్ లర్న్ ఫ్రమ్ మీ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమంటున్నా అక్కడ? 28వ వచనం చదువుకున్నాం, తెలుగులో చదువుకుందాము. 28వ వచనము, ప్రయాసపడి భారం వేయుచున్న సమస్త జనులారా. ఈ లోకంలో మనం అందరం ప్రయాసపడుతున్నాం కదా. ప్రతి ఒక్కరం దేని గురించన్నా మనం ప్రయాసపడుతున్నాం. కనుక ప్రయాసపడేదంటే కేవలం కొంతమంది కాదు, మనం పొద్దున్నుంచి రాత్రి వరకు ఏం చేస్తున్నాం? మనము ప్రయాసపడుతున్నాం కదా. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నారు కదా. యేసయ్య ఏమంటున్నాడు? నా యొద్దకు రండి అంటున్నాడు. కనుక నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. కనుక యేసయ్య దగ్గరికి వస్తే మనకి ఏమి ఇస్తాడు? ఆయన విశ్రాంతిని ఇస్తాడు. కనుక మనం దినమంతా పనిచేసిన తర్వాత మనం సాయంత్రం దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటే మనకి ఏ విధంగా ఉంటుంది? ఎంతో నెమ్మది, ఎంతో నెమ్మది. కనుక అదే విశ్రాంతి. యేసయ్య దగ్గర కూర్చొని యేసయ్యతో మాట్లాడుతుంటే, ప్రభువా దినమంతా నన్ను కాచి కాపాడినందుకు వందనాలు, దినమంతా నన్ను నా కుటుంబాన్ని కాచి కాపాడి బంధువులు నీకు వందనాలు అని చెప్పేసి మనము ఆయన సందులో మనం ప్రార్థన చేస్తూ ఉంటే మనకెంతో నెమ్మది కదా, ఎంతో నెమ్మది. కనుక మరి ఏమన్నాను? మీకు విశ్రాంతి కలుగజేస్తాను, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. యేసయ్య ఎటువంటి వాడంట? సాత్వికుడు కదా. సాత్వికుడు దీన మనస్సు కలవాడను. అటువంటి మనస్సు ఆయనకి ఉన్నది. కనుక ఇంకేమంటారు తర్వాత? కనుక మీరు నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అంటున్నా. అంటే ఆ కాడి మోస్తూనే మనం నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా కదండి. ఎంత చక్కటి మాట కదా. ఆ కాడి మోస్తూనే మనం నేర్చుకోవాలి. మన మనసు ఒక తట్టు బరువు మోసుకుంటే ఎట్లనే నేర్చుకోవాలి సార్ అంటారు కదా. ఇవాళ పిల్లలు ఉల్టా మాట్లాడుతుంటారు కదా. మరి అయ్యగారికి 75 years